Hello dear friends, welcome back to it's our daily current affairs session. Okay, so ఇక ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేస్తే సో ద ఫస్ట్ టాపిక్ హియర్ అవర్ ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ టెఫ్రా. ఓకే, ఒకటి గమనించండి, ఇక్కడ మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని వర్డ్స్ మనని కరెంట్ అఫైర్స్లో అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు వెరీ రీసెంట్గా ఐ డిస్కస్డ్ అబౌట్ కోలా. ఓకే, యానిమల్ గురించి నేను మాట్లాడినా. కోలా ఇది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఈ యానిమల్కి సంబంధించి ఒక టర్మ్ నేను వాడినా. ఆ టర్మ్ ఏంటంటే దట్ ఈస్ మార్సుపియల్ యానిమల్. ఓకే, మార్సుపియల్ యానిమల్ అని ఒక టర్మ్ నేను వాడినా. మీకు తెలుగులో కూడా దీన్ని ఎలా ఇస్తారంటే ఇలానే ఇస్తారండి. ఓకే, మార్సుపియల్, దిస్ ఇస్ ఫర్ తెలుగు మీడియం అభ్యర్థులు. మార్సుపియల్. దెన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మార్సుపియల్ అంటే అర్థం ఏంటి అక్కడ మనకి? మార్సుపియల్ అంటే మీకు ఆస్ట్రేలియా అనే పేరు విని గుర్తొచ్చే యానిమల్ ఏంటి? వన్ ఇస్ కాంగ్రూ, సెకండ్ ఈ కోలా, థర్డ్ మనకి ఓంబర్డ్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఎలా అంటే వాటి పిల్లల్ని ఎలా క్యారీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంగారు స్ట్రక్చర్కి ఇస్తున్నానండి. సో ఇలా ముందు రెండు చేతులు ఉంటాయి, ఇలా ఒక బెల్లి, ఈ బెల్లిలో మళ్ళీ మనకు ఒక పిల్ల కనబడుతుంది. సో ఇది ఇలా ఉండే తను ఇలా 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 ఈ లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ ఒక తోకలా ఇలా మనకు ఉంటుంది. అంటే ఏదైతే తన పిల్ల పూర్తిగా గర్భంలో పెరగకుండా సగం ఈ గర్భంలో డెవలప్ అయ్యి మరి మిగతా భాగం దీంట్లో డెవలప్ అవుతున్న ఈ టర్మినాలజీని మనం మార్సిపేల్. ఆల్సో దే ఆర్ మెమ్మల్స్ అంటే క్షీరదాలు, అంటే పాలిచ్చి పెంచే జంతువులుగా మనం చూడొచ్చు. ఓకే, ఇక్కడ థింగ్ ఏంటంటే ఇలా ఇదొకటి అడగడం కానీ, మరి అదేవిధంగా మనం చూసుకుంటే వర్డ్ ఆఫ్ ది ఇయర్కి సంబంధించిన ఎక్కువ మంది సెర్చ్ చేసిన వర్డ్ ఏంటి ఇలా అడగడం కానీ. ఇప్పుడు థింగ్ ఏంటంటే సేమ్ థింగ్ ఒకాబులరీ. ఆ ఒకాబులరీ పేరు ఏంటంటే టెఫ్రా. మరి టెఫ్రా అంటే ఏంటి? ఓకేనా, టెఫ్రా అంటే ఏంటి ఇక్కడ ఇచ్చిండు. టెఫ్రా అనే టర్మినాలజీ నాకు ఇది ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓల్కనోకి రిలేటెడ్ సంబంధించిన ఒక టాపిక్. ఓల్కనోస్ అంటే ఏంటి? అగ్నిపర్వతాలు. ఓకేనా, మరి ఈ ఓల్కనోస్ రిలేటెడ్గా మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఏ ఓల్కనోస్ సార్? ఎక్స్క్లూజివ్గా మీరు మాట్లాడుతున్నది దేని గురించి అంటే మీ అందరికీ తెలుసు, మనకి హవాయి అని ఒక ఐలాండ్ నేషన్ ఉంది. ఇది ఎక్కడుంది? మనకి పోలినేషియా అంటే పసిఫిక్ రేంజ్లో కనబడుతుంది. ఈ హవాయి దేనికి ఫేమస్? కిలాయు. ఓకేనా, కిలాయు అని ఒక వాల్కనో మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఓకేనా, సో కిలాయు స్పెల్లింగ్ చూడండి, కిలాయు. ఓకే, సో దట్ ఈస్ కిలాయు వోల్కనో. ఈ కిలాయు వోల్కనో బద్దలైపోతూ ఏమైందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కొనికల్ షేప్ అండి. మనకి ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా బద్దలైపోతే చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న స్టోన్స్ అన్ని ఇలా 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 వెదజింపై పడిపోవడం జరిగింది. ఇమాజిన్ అదే స్టోన్ మీ కారు మీద పడితే, మీ తల మీద పడితే మీ సిచ్యువేషన్ ఏంటి? ఇక చూడండి. సో మనకి అది ఎలా అయిందో ఆ ఇంటెన్సిటీని మీరు ఇప్పుడుగా అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ స్టోన్స్. ఓకేనా, దీన్ని మనం టెఫ్రా అనే పేరుతో పిలుచుకుంటాం. యా, సో చూడండి, ఇది మనకి టెఫ్రా. అవన్నీ ఆ అగ్నిపర్వతం నుంచి బర్స్ట్ అయిపోయి ఎగిరొచ్చి పడిన థింగ్స్ ఇవన్నీ. ఓకే, సో వీటి వల్ల మనకి కంప్లీట్గా ఎలా వరకు మనకి ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇక్కడ ట్రాఫిక్ చూడండి, మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతా మనకి ఇలా కనబడుతుంది. సో వాటి యొక్క ఇంటెన్సిటీ, వాటి తీవ్రతని మీరు గమనించండి. చూడండి, ఇవన్నీ కూడా ఎగిరొచ్చి పడుతున్నాయి ప్రతిదీ. చూడండి ఇక్కడ పడుతున్నాయి. ఓకే, సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ ఫ్యూమ్తో ఇక్కడ వస్తున్న ఈ ఫ్యూమ్తో పాటు అవి ఎగిరొచ్చి అలా పడుతున్నాయి. ఓకేనా, అవి ఎంత ప్రమాదకరం అంటే ఎప్పుడైతే అవి మనకి గాల్లో ఉంటాయో అవి చార్జ్డ్ పార్టికల్స్గా మారి ఆ ఎలక్ట్రిసిటీతో మనం ఢీకొట్టే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుందాం. టెఫ్రా ఆ వాల్కనాలజీ టర్మ్ ఫర్ ద యాష్. అంటే వాల్కనాలజీ టర్మ్లో మనం చూసుకుంటే ఇది ఒక బూడిద లాంటిది. ఓకేనా, మరి అది ఎలాంటి బూడిద? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్మాల్ రాక్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటి? చిన్న చీలికలు. దేని నుంచి వచ్చిన చీలికలు? బండ పగిలిపోతే వచ్చిన చీలికలు. ఓకేనా, సో ఎజెక్టెడ్ ఫ్రమ్ ఆ వోల్కనో ఇంటూ ద అట్మాస్ఫియర్. అది ఎప్పుడైతే మనకి వోల్కనో ఇలా బర్స్ట్ అట్మాస్ఫియర్లో కలిసిపోతుందో అప్పుడు మనకు కనబడుతుంది. విచ్ ఇస్ దెన్ ద డిపాజిటెడ్ అరౌండ్ ద డౌన్ విండ్ ఆఫ్ ది వాల్కనో. అలా మన కింద డిపాజిట్స్ అవుతున్నాయి. ఓకేనా, టెఫ్రా ప్రొడ్యూస్ అ వైడ్ రేంజ్ ఆఫ్
హజార్డ్స్, చాలా డేంజరస్ హజార్డ్స్ని తీసుకొస్తుంది. హజార్డ్స్ అంటే అర్థం ఏంటి తెలుగులో? విపత్తులు. ఎలాంటి విపత్తులు తీసుకొస్తుంది, ఓకేనా? సో వెన్ ద ఎజెక్టెడ్ మెటీరియల్ ఇస్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఎప్పుడైతే మనకి అట్మాస్ఫియర్లో ఉంటుందో ఆ ఉన్నప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ అండ్ ఆఫెన్ ప్రొడ్యూసెస్ లైట్నింగ్. అలా మనకు ఉండగా అది కంప్లీట్గా లైట్లా మెరుస్తుంది, అలా మనకు వచ్చి పడుతుంది. అది కనుక మనకి తగిలితే ఆన్ ద స్పాట్ చనిపోవడమే, అలా ఉంటుంది, ఓకేనా? సో ద సెవరల్ పీపుల్ హౌ బీన్ కిల్డ్ బై ద లైటింగ్ ఫ్రమ్ ద వోల్కనోక్ ఎరప్షన్ క్లౌడ్స్. సో అది ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో ఆ మేఘాలని అంటిన వెంటనే ఆ లైట్నింగ్ ద్వారా ఇలా చాలామంది చనిపోవడం కూడా జరిగింది బికాస్ ఆఫ్ దిస్ టెఫ్రా, ఓకే? Other hazards are produced when the ash is deposited in the ground. So ash can disrupt the electricity, televisions, radio, telephone communications, whatever it is. కంప్లీట్గా దీనివల్ల ఇబ్బంది అవుతుంది. బై ద వే మన టర్మినాలజీ ఏంటి, ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో టెఫ్రా అనే ఒక పదాన్ని ఇటీవలి కాలంలో మనం న్యూస్లో చూస్తాం. ఈ పదం దేనికి రిలేటెడ్ అంటే మీ ఆన్సర్ ఏంటి, దట్ వర్డ్ ఈస్ కంప్లీట్లీ రిలేటింగ్ టు ద వాల్కనిక్ యాష్. వెన్ ద వాల్కనో ఎజెక్టెడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఇట్ విల్ కైండ్ ఆఫ్ ద డిసెమినేషన్ ఆఫ్ ది స్టోన్స్ ఫ్రమ్ దట్ యాష్ అని మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఓకేనా? సో ఇది మన ఫస్ట్ కరెంట్ అఫైర్, ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే అమృత్ భారత్ స్టేషన్ పథకాలు, ఓకే? అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. అమృత్ భారత్ అంటే ఏంటి చూడండి, మనమంతా 2047ని ఎలా దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ 2047ని మనం కంప్లీట్గా వికసిత్ భారత్ అనే టర్మినాలజీ తీసుకోవడం జరిగింది. వికసిత్ భారత్ అంటే ఏంటి, అదేనండి చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, ఇండియా అనేది డెవలపింగ్ నేషన్. అక్కడికంటే ఇండియా మొత్తంగా డెవలప్డ్ నేషన్గా మారబోతుందంట. అక్కడికి అంటే పూర్ పర్సన్ అనే పర్సన్ ఒక్కరు కూడా ఉండరట. మరి అప్పటి వరకు మనం ట్రావెల్ చేస్తున్న ఈ గడియల్ని మనం ఏమంటున్నామంటే అమృత గడియలు అంటే సో ఈ టైంని మనం కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకుంటే అప్పటికి మనం సెటిల్ అయిపోతామని అర్థం. అయితే ఈ కాంటెక్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేసిందంటే ప్రతి రైల్వే స్టేషన్ని కూడా మోడర్నైజ్ చేయబోతున్నారు, ఓకేనా? ప్రతి రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేయబోతున్నారు. దీని కింద మోడర్నైజ్ చేయబోతున్నారు, దానికి తీసుకొచ్చుకున్న పేరే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. మరి ఇక్కడ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన తెలంగాణ చూసుకుంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ కానీ, అదేవిధంగా మీకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, వెరీ రీసెంట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, ఇవన్నిటిని ఏం చేస్తారంటే కంప్లీట్గా మునుపు ఎలా ఉన్నో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాటన్నిటిని ఎయిర్పోర్ట్స్ లాగా డిజైన్ చేస్తున్నారు. మీకు మంచి టాయిలెట్స్ కానీ, వైఫై ఫెసిలిటీస్ కానీ, హాట్స్పాట్స్ కానీ, సో మంచి కాంప్లెక్స్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ స్టేషన్స్లో ఫెసిలిటీ ఇవ్వబోతున్నారు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆ పార్లమెంటరీ కమిటీ చూడండి, ఇక్కడ పార్లమెంటరీ కమిటీ ఒక టర్మినాలజీని ఇక్కడ అడ్రస్ చేసిన. సో ఈ పార్లమెంటరీ కమిటీ అనే ఈ పదం లేకుండా ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ని తయారు చెయ్యడు. వెరీ రీసెంట్గా మనం చూసుకుంటే ఒక కమిటీ గురించి విన్నాం, ఏంటి ప్రివిలేజ్ కమిటీ, ఓకేనా? ఇప్పటి వరకు మన పార్లమెంట్లో అంటే ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన నుంచి ఒక 2 years నుంచి అంట అసలు ప్రివిలేజ్ కమిటీనే మనం ఏర్పరచలేదు. మరి ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుంది, అకార్డింగ్ టు ఆర్టికల్ 105 ప్రకారంగా ఒక ఎంపీ పార్లమెంట్లో మాట్లాడిన ఏ పదానికి కూడా కోర్టులు ప్రశ్నించలేవు. అలా అని సభ పరువు దిగజార్చే విధంగా తను మాట్లాడినప్పుడు అప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేసి తనని ఆ సభలో మందలించడం కానీ, రెప్రిమాండ్ లేదా బహిష్కరించడం కానీ ఇలా ఏదో ఒక పని చేస్తుంది, ఓకేనా? ఇక్కడ నేను ఏం వాడుతున్నానంటే పార్లమెంటరీ కమిటీ అంటున్నా. ఇక్కడ మీకు ఏం అర్థం చేసుకోవాలంటే మీ కన్ను ఎలా వెళ్ళాలంటే కొత్త అభ్యర్థులైనా పాత అభ్యర్థులైనా మీరు ఇండియన్ పాలిటీలోకి వెళ్ళి పార్లమెంట్ అనే చాప్టర్లో ఎక్స్క్లూజివ్గా ఈ పార్లమెంటరీ కమిటీ చూసుకోండి. పార్లమెంటరీ కమిటీలో మనకి ఏముంటాయి, మనం చూసుకుంటే పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, సో సెంట్రల్ పిఎస్సి కమిటీ కానీ, ఇలా ఎన్నో కమిటీస్ మనకు ఉంటాయి. ఆ కమిటీస్ని మొత్తం ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత మీదే, ఓకేనా? నెక్స్ట్ ఈ పార్లమెంటరీ కమిటీ ఏం చేస్తుందంటే రికమెండ్ చేసింది. ఏమైనా రికమెండ్ చేసింది, దట్ ద రైల్వేస్ షుడ్ కండక్ట్, ఓకేనా? ద రైల్వేస్ షుడ్ కండక్ట్ పీరియాడిక్ అసెస్మెంట్స్, ఓకేనా? ప్యాసింజర్స్ అందరితోని ఒక పీరియాడిక్ అసెస్మెంట్ చేసింది. అసెస్మెంట్ అంటే పలానా ప్యాసింజర్కి వెళ్ళి సరే ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్న ఈ చర్యలు ఎలా ఉన్నాయి చెప్పండి, మీరు చెప్పండి అలా, ఓకేనా? సో ద ప్యాసింజర్స్ సాటిస్ఫాక్షన్ అండ్ అండర్టేక్ పోస్ట్ రీడెవలప్మెంట్ ఇంపాక్ట్ ద ఎవల్యూషన్స్ ఆఫ్ ద స్టేషన్స్ అప్గ్రేడ్ అండర్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ది అమృత్ భారత్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 మంది ఒక ప్యాసింజర్కి వెళ్ళి సార్ చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది మనం ఇట్లా అమృత్ భారత్ తీసుకొస్తున్నాం కదా, మరి దీని రెస్పాన్స్ ఎలా ఉంది అని వీళ్ళ ఒక పీరియాడిక్ సర్వేని కండక్ట్ చేస్తారు. పీరియాడిక్ అంటే ఒక 1 year పాటు సర్వేలు జరిగి వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మరి దాని ప్రకారంగా అప్పుడప్పుడు మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. సో పలానా నుంచి ఎందుకు, దిస్ ఇస్ పీరియాడిక్ సర్వే, ఓకే? సరే చూద్దాం ఇప్పుడు మరి ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చింది, ఓకేనా? ఈ స్కీమ్ మనకి ఎప్పుడు వచ్చింది, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది మనకి 2022లో ఈ స్కీమ్ వచ్చింది. సో నేను రైల్వేస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మీకు అడ్వాన్స్ ఒక పాయింట్ చెప్తున్నా.
రైల్వేస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే మనందరికీ 1919లో ఒక గవర్నమెంట్ చట్టం వచ్చిందండి. ఒక గవర్నమెంట్ చట్టం వచ్చింది. దీన్నే మనం ఇంకా గట్టిగా చెప్పాలని ఏమంటామంటే మాంటెగో అండ్ చెమ్స్ఫర్డ్ యాక్ట్ అంటున్నాం, లేదా మాంటెగో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటున్నాం. ఓకే, ఈ యాక్ట్ ఎప్పటి నుంచి అమలు అంటే ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి అయింది? ఈ యాక్ట్ వచ్చేసి మనకి ఇంప్లిమెంట్ వచ్చేసి 1921 నుంచి అయింది. ఓకేనా, 1921 నుంచి ఇంప్లిమెంట్ అయింది. అయితే అప్పట్లో ఇక్కడ ఏం చేశారంటే బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు అన్ని బడ్జెట్ని కరెక్ట్గా చూపించేవాళ్ళు. కానీ ఈసారి బడ్జెట్ని ఏం చేశారంటే ఈ బడ్జెట్లోకి వెళ్ళి రైల్వే బడ్జెట్ని సెపరేట్గా చూపించడం జరిగింది. ఓకేనా, రైల్వే బడ్జెట్ని సెపరేట్గా చూపించడం జరిగింది. మరి రైల్వే బడ్జెట్ని సెపరేట్గా ఎవరు చూపించారంటే ఎక్వర్త్ అని ఒక పర్సన్ చూపించింది. ఎక్వర్త్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఎక్వర్త్ కమిటీ సజెస్టెడ్ టు డిఫరెన్షియేట్ ద రైల్వే బడ్జెట్ ఫ్రమ్ ద నార్మల్ బడ్జెట్. అలా మనం దీన్ని తీసేస్తున్నాం. అయితే మళ్ళీ 2017లో ఏం జరిగిందంటే బిబేక్ దెబ్రాయ్, ఓకేనా, తన పేరేంటంటే బిబేక్ దెబ్రాయ్. ఈ బిబేక్ దెబ్రాయ్ ఆధ్వర్యంలో ఉన్న ఒక కమిటీ ఏం చేస్తుందంటే ఈ రైల్వే బడ్జెట్ని తిరిగి మళ్ళీ సాధారణ బడ్జెట్లో కలపడం జరిగింది. ఇది ఎవ్రీ టైం మిమ్మల్ని అడుగుతున్న ఒక క్వశ్చన్ అండి. ఖచ్చితంగా ఈ ఇయర్ నుంచి ఒక 1 మార్క్ మనకు కనబడుతుంది. మీరు ఎన్ని పాయింట్స్ చదివినా పీవైక్యూస్ జోలికి మాత్రం వెళ్ళకుండా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకండి. మరి మనం చూసుకుంటే ఈ అమృత్ భారత్ స్టేషన్స్ మనకి ఎప్పుడు వచ్చింది? ఇది 2022లో లాంచ్ అవ్వడం జరిగింది. డెవలప్మెంట్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ ది స్టేషన్స్. ఓకేనా, మరి ఎలా చేద్దాం మనం దీన్ని ఇప్పుడు? ఎలా చేద్దామంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేషన్స్ విత్ లాంగ్ టర్మ్ విజన్, చాలా దూరపు దృష్టితో మనం చూసుకుంటాం. మరి ఏమేం చేయాలి? క్రియేటింగ్ ద మార్షల్ ప్లాన్స్ అండ్ ప్రమోటింగ్ ద మల్టీ మోడల్ కనెక్టివిటీ, బెటర్ స్టేషన్స్ యాక్సెసిబిలిటీ విత్ ప్యాసింజర్స్, సో మోర్ కంఫర్టబుల్, ఈజీ టు యూస్, ఇలా మనం తీసుకొచ్చినాం. మరి ఆ అమ్యూనిటీస్ ఏంటి? మనం చూడండి, ఒకప్పుడు ఎస్కలేటర్లు అంటే ఇప్పుడు మనం ఎస్కలేటర్ ఎక్కుతున్నాం కదా, కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ అలాంటి ఏరియాలో అసలు ఎస్కలేటర్ కనబడ్డాయా? ఇవి చూడండి ఇక్కడ. సో ద ఎగ్జిట్ పాయింట్స్, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, మంచి ప్లాట్ఫామ్స్, రూఫింగ్ ఫెసిలిటీస్. ఇప్పుడు రూఫ్స్ చూడండి, మీరు చిన్న బస్ స్టాండ్ అయినా కూడా మంచిగా మీకు రూఫ్స్ సెటప్ అయిపోయి వస్తున్నాయి. ఏమనంటే స్మార్ట్ బస్ స్టాండ్స్ అంటున్నాం. ఓకేనా, ఎస్కలేటర్స్, ఫ్రీ వైపేస్ యాడ్ వేర్ ఎవర్ నీడెడ్. సో ఇలా అండ్ ఎగ్జిక్యూటివ్ లాంజెస్, స్పెషల్ ఏరియాస్ ఫర్ ద బిజినెస్ మీటింగ్స్, ఇవన్నీ అండ్ విల్ బి ద సోల్డ్ ఎట్ కియాస్క్ అంటే చిన్న మన ఊళ్ళో ఏమంటామంటే చిన్న టేలర్లు ఉన్నాయా అని ఒక పదం మనం వాడతాం, దాన్ని ఇంగ్లీష్లో మనం కియాస్క్స్ అంటాం. సో అలాంటి కియాస్క్కి ఏర్పరచడం కానీ ఇవన్నీ కూడా ఈ స్కీమ్ మనకి తీసుకొస్తుంది. ఓకేనా, ఈ స్కీమ్ తీసుకొస్తుంది. అలా మీరు దీన్ని గుర్తుపెట్టుకో. 2022లో వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పేశారంటే చూడండి, ఈ రోజులో వస్తున్న క్వశ్చన్స్ మొత్తం కూడా డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇలా మన క్వశ్చన్స్ పడతాయి. మరి ఆ స్టేట్మెంట్ 1లో స్టేట్మెంట్ 2 అని స్టేట్మెంట్ 1 సాటిస్ఫై చేస్తుందా? స్టేట్మెంట్ 3లలో ఏదో ఒక స్టేట్మెంట్ 1 సాటిస్ఫై చేస్తుందా? ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం బీవేర్గా ఉండండి. ఓకేనా, ఎస్ నెక్స్ట్. యా, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ దట్ ఈస్ రూప్కుండ్ లేక్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే రూప్కుండ్ లేక్. ఈ రూప్కుండ్ లేక్ మనకి ఎక్కడ కనబడుతుంది? అసలు దీని స్పెషాలిటీ ఏంటి? ఎందుకు సార్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ రూప్కుండ్ సరస్సుని మనం ఏమంటున్నామంటే అస్థి పంజరాల సరస్సు. ఓకేనా, ద లేక్ ఆఫ్ స్కెలిటన్స్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా, ఈ టాపిక్ ఇది మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది. సో ద రూప్కుండ్ లేక్, ఈ టాపిక్ మనకి ఎలా రిలేట్ అవుతుందంటే ఒకటి ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో, రెండు జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మీరు చూస్తే ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియా, భారతదేశపు నైసర్గిక స్వరూపంలో మనకి దాన్ని అంటే అందులో హిమాలయస్ ఒక టాపిక్ ఉంటుంది. ఆ హిమాలయస్ని మనం 2 భాగాలుగా క్లాసిఫికేషన్ చేస్తున్నాం. ఒక క్లాసిఫికేషన్ వచ్చేసి జాగ్రఫికల్ క్లాసిఫికేషన్, రెండో క్లాసిఫికేషన్ వచ్చేసి రీజనల్ క్లాసిఫికేషన్. జాగ్రఫికల్ క్లాసిఫికేషన్లో మనం హిమాలయస్ని ఏమంటున్నామంటే ట్రాన్స్ హిమాలయస్ అని, హిమాద్రి హిమాలయస్ అని, హిమాచల్ హిమాలయస్ అని, శివాలిక్ హిమాలయస్ అని మనం పిలుచుకుంటున్నాం. అదే మన రీజనల్ హిమాలయస్కి వచ్చేసరికి కాశ్మీర్ హిమాలయస్, సో ముస్సోరి హిమాలయస్, అలా ఏరియా ప్రకారంగా ఏ ప్రాంతంలో ఏ పేరు ఉంటుందో ఆ పేరు ప్రకారంగా మనం వాటిని పిలవడం జరుగుతుంది. అయితే ఈ సినారియో మనకి ఎక్కడ కనబడుతుందంటే ఉత్తరాఖండ్ అనే స్టేట్లో కనబడుతుంది. ఓకేనా, ఉత్తరాఖండ్. ఓకేనండి, ఈ ఉత్తరాఖండ్ స్టేట్లో అది కూడా మనకు ఒక డిస్టిక్ ఉంది. ఆ డిస్టిక్ పేరు ఏంటంటే గర్వాల్ అని ఒక డిస్టిక్ ఉందండి. ఆ డిస్టిక్ పేరు ఏంటి? గర్వాల్. ఈ గర్వాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది లోకల్ నేమ్ అయిన కుమాయున్ అనే హిమాలయాల్లో ఇది లొకేట్ అయిందండి. ఓకేనా, కుమాయున్ అనే హిమాలయాల్లో మనం చూస్తున్నాం ఈ గర్వాల్ డిస్ట్రిక్ట్ లొకేట్ అయింది. ఆ గర్వాల్ హిమాలయస్లో మనం మాట్లాడుకుంటున్న ఈ రూప్కుండ్ లేక్ ఉంది. అసలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడే? సో దీనికి ఆఫెన్ కాల్డ్ యాజ్ ద స్కెలిటన్ లేక్. ఎందుకంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద హండ్రెడ్స్ ఆఫ్ ది హ్యూమన్ స్కెలిటన్స్ ఫౌండ్ అరౌండ్ ఇట్స్ ఐసీ వాటర్. చూడండి, మీకు కావాలంటే చూడండి, మీకు అది రియాలిటీ ఎలా కనబడుతుందంటే మొత్తంగా ఇలా కంప్లీట్గా స్కెలిటన్స్ మొత్తం మీకు ఆ ప్లేస్లో కనబడుతున్నాయి. మరి ఏంటి దీని మిస్టరీ? उत्तराखंड के चमोली जिले में स्थित एक झील है जो रोपड़ ताल के नाम से भी जाना जाता है। इस झील की ऊंचाई 16,500 फुट है और इसे एक अनोखी विशेषता से पहचाना जाता है। वास्तव में रूपकुंड के तट पर 300 से अधिक मानव कंकाल के अवशेष देखे गए हैं।
नदी के किनारे 3 చూడండి मीटर की सतह पर अगर बर्फ पिघलती है तो कंकाल नीचे की तरफ दिखाई देते हैं। इसके अलावा रूपकुंड की अस्पष्ट मौत के रहस्य भी है, जिनमें 1942 में इस झील के पास चढ़ते समय ब्रिटिश राज के सैनिकों की मृत्यु के साथ साथ ఓకే. సో ఇది దానికి సంబంధించింది. మరి ఏంటి అక్కడ ఆ మిస్టరీ ఏంటి? మరి ప్రజలు తెలియకుండా వెళ్ళిర్రా? మరి ఎలా వెళ్ళిర్రు? ఎప్పుడు బయటకొచ్చింది? ఒక్కసారి చూసుకుందాం. బై ద వే రూప్‌కుండ్ అనే లేక్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్‌లో. ఏ హిమాలయాల్లో ఉంది? గర్వాల్ హిమాలయాల్లో. ఏ జిల్లాలో? చమేలి అనే జిల్లా. ఆ ప్లేస్‌లో మనకు కనబడుతుంది. అంత డెప్త్‌గా మనం అడగరు కానీ జస్ట్ కుమాయిన్ హిమాలయాలు లేదా గర్వాల్ హిమాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నట్టు మీ ఆన్సర్ ఏంటి? ఉత్తరాఖండ్లో ఉన్నాయని మీరు చెప్పండి. ఓకేనా? సరే చూద్దాం. సో అబౌట్ రూప్‌కుండ్ లేక్. ఈ రూప్‌కుండ్ లేక్‌ని మనం ఏమంటున్నాం? ఇట్స్ ఏ గ్లేషియర్ లేక్ ఇన్ ద ఉత్తరాఖండ్. మొత్తం కూడా హిమానీ నదాలతో లొకేట్ అయిపోతుంది మనకి ఇది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ద 5029 మీటర్స్. అంటే ఇది మనకి నార్మల్ ఎర్త్ నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్ల హైట్లో, అంత హైట్లో ఈ లేక్ మనకి సెటిల్ అయింది. సో ద లెవెల్ ఎట్ ద బేస్ ఆఫ్ ద మౌంట్ త్రిశూల్ ఇన్ ద గర్వాల్ హిమాలయస్. ఆ గర్వాల్ హిమాలయస్లో మౌంట్ త్రిశూల్ అనే ఆ పర్వతం దగ్గర మనకి ఇది కనబడుతుంది. మెజరింగ్ ఏ మేర్ 130 ఫీట్ విడ్త్. దాని విడ్త్ చూసుకుంటే మనకు ఒక 130 ఫీట్లు అండ్ ద ఎన్కేస్డ్ ఇన్ ద ఐస్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ ద ఇయర్. అలా మొత్తం ఇయర్ మొత్తం కూడా అది మనకు మొత్తం ఐస్తోనే కనబడుతుంది. ఇట్ ఇస్ సరౌండెడ్ బై ద స్నో క్యాప్డ్ పీక్స్ అండ్ ద లష్ గ్రీన్ మీడోస్. ఓకేనండి. స్టోరీ ఏంటంటే ఇక్కడ ఉన్న స్కెలిటన్స్ని ఎప్పుడైతే వీరు కార్బన్ డేటింగ్ చేస్తే అవి ఇప్పటి కాదంట, 8th సెంచరీ, సో బిఫోర్ క్రీస్తు వరకు అక్కడి వరకు వెళ్తున్నట్ట మరి స్కెలిటన్స్ అన్నీ కూడా. సో ఇంకా స్కెలిటన్సే కాదు, కొన్ని చోట్లల్లో హ్యూమన్ ఫ్లెష్ అంటే మనిషి మాంసం కూడా ఇంకా అలానే మనకి స్టోర్ అయిపోయింది. సరే మరి ఎందుకు ఇది ఎలా బయటపడింది మనకి? ఓకేనా? చూసుకుంటే ఓన్లీ వెన్ ద స్నో మెల్స్ ద స్కెలిటన్ విజిబుల్. ఎప్పుడైతే మనకి ఆ స్నో కరుగుతుందో అప్పుడే మనకి అది కనబడుతుంది. అయితే దీన్ని మొదటిసారిగా ఎప్పుడు గుర్తించారు? 1942లో ఫస్ట్లీ డిస్కవర్డ్ బై ద బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్స్. ఓకేనా? సో బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్స్ ఏంటంటే ఈ ప్లేస్ కూడా వెళ్ళి ఎగ్జామిన్ చేస్తే వాళ్ళ సైనికులు కొంతమందిలో పడి చనిపోవడం కానీ, అరే ప్లేస్లో ఏముందిరా అసలు ఎందుకు జరుగుతుందిరా అన్నప్పుడు క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు దొరికింది అన్నట్లుగా. మరి డేటింగ్ బ్యాక్ చేస్తే మనకి ఎప్పటివరకు అంటే అవి 9th సెంచరీ, సో 8th సెంచరీ, అలా చాలా దూరం వరకు మనకి వెళ్తున్నాయి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి 300 స్కెల్టన్స్ వరకు డిఫరెంట్ టైం పీరియడ్స్లో అట్లీస్ట్ 2 సెపరేట్ ఈవెంట్స్లో ఇలా మనకి డెత్స్ కనబడుతుంది ఈ ప్లేస్లో. ఓకేనా? ఎందుకు చనిపోయారంటే మ్యాక్సిమం కొన్ని ఏరియాస్ ఉంటాయండి, తెలియక మన వాళ్ళు జారిపోవడం కానీ, తెలియక చాలామంది అలా చనిపోవడం జరిగింది. బై ద వే ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు కూడా బిహేవ్ చేయండి, లేదంటే చాలా ప్రమాదాలు చూసుకోవాల్సి వస్తుంది. బై ద వే వీఆర్ అడ్రస్సింగ్ ఉత్తరాఖండ్ స్టేట్ కాబట్టి వీ హ్యావ్ టు నో సమ్ స్టాటికల్ జీకే పాయింట్స్. రేపు పొద్దున మిమ్మల్ని కాపాడేవి ఇవి మాత్రమే. ఏ రాష్ట్రం వచ్చినా కూడా మీరు ఒక పని చేయండి, ఏ రాష్ట్రం వచ్చినా కూడా మీకంటూ ఒక బుక్లో మీరు 28 రాష్ట్రాలు, 8 యూటీలు, వీటికి సంబంధించిన సీఎంలు కానీ, గవర్నర్లు కానీ, లోక్సభ ఎంపీ సీట్లు కానీ, రాజ్యసభ ఎంపీ సీట్లు కానీ, అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్స్ కానీ, హైకోర్టు ఏ ప్లేస్లో ఉంది కానీ, అదేవిధంగా దాని క్యాపిటల్ ఏంటి, ఓకేనా, దానికి ఒక క్యాపిటల్ ఉందా, 2 క్యాపిటల్ ఉన్నాయా, ఇవన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వెనక పేజీలలో వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. చూడండి, ఈరోజు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతున్న ఆర్టికల్ ఏంటి? ఒక రాష్ట్రపు గవర్నర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు? జనరల్గా మీ ఆన్సర్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. మరి ఆయన లేకపోతే ఇంకెవరు ఆధ్వర్యం చేస్తాడు? ఆయన లేకపోతే ఇంకెవరు ఆధ్వర్యం చేస్తాడు? ఇగో ఇలా మీరు ట్రైన్ అప్ అవ్వండి, ఓకేనా. మరి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఏ రాష్ట్రం కింద ఉంది? ఉత్తరప్రదేశ్ కింద ఉంది. మరి ఇది ఎప్పుడు మనకి సెటిల్ అయిపోవడం జరిగింది? 2000 ఇయర్, అది కూడా నవంబర్ 9 నాడు సెటిల్ అయింది. మరి ఇదే ఇయర్లో మనం చూసుకుంటే 2000 నవంబర్ 15 నాడు మనకి ఏం సెటిల్ అయింది? జార్ఖండ్ ఏర్పడింది, ఇక్కడ ఉత్తరాఖండ్ ఏర్పడింది. మరి ఇదే ఇయర్లో 2000 నవంబర్ 1 నాడు మనకి ఏం ఏర్పడింది? ఛత్తీస్గఢ్ ఏర్పడింది. అయితే ఈ 3 డేట్లలో ఏదో ఒక డేట్ నాడు తెలంగాణ ఏర్పడాలి. కానీ ఏం జరిగిందో నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ మూమెంట్లో తెలిసే ఉంటుంది. సరే, మరి దీని క్యాపిటల్ మనం చూసుకుంటే ఉత్తరాఖండ్కి క్యాపిటల్స్ 2 ఉన్నాయి. డెహ్రాడూన్ అనేది ఓన్లీ వింటర్ టైంలో మనం సెలబ్రేట్ చేసుకునే ఒక క్యాపిటల్. బట్ మిగతా క్యాపిటల్ సమ్మర్ టైంలో అండ్ రెయిన్ సీజన్లో. దాని పేరేంటంటే బరారిసన్, లేదా దీన్నే మనం గైర్సీ అనే పేరుతో కూడా పిలుచుకుంటాం. ఏమంటున్నాం? బరారిసన్ లేదా గైర్సీ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. మరి మొత్తం జిల్లాలో 13 జిల్లాలు ఉన్నాయి. గవర్నర్ ఎవరంటే గుర్మీత్ సింగ్. సో చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి, ఓకేనా, బీజేపీ పార్టీ. ఇక్కడ యూనికామ్లర్ అంటే ఓన్లీ ఎమ్మెల్యే సిస్టమ్ మాత్రమే ఉంది. మొత్తం ఎమ్మెల్యే సీట్స్ ఏంటంటే 70 ఎమ్మెల్యే సీట్స్, లోక్సభ సీట్స్ 5 ఎంపీ సీట్స్, రాజ్యసభ సీట్స్ 3 ఎంపీ సీట్స్. దీనికి సంబంధించిన హైకోర్టు అది డెహ్రాడూన్లో లేదు, బరారిసన్ గైర్సీలో లేదు. మరి ఎక్కడుంది సార్ అంటే అది నైనీటాల్లో ఉంది, ఓకేనా, నైనీటాల్లో ఉన్నది. ఇవి కొన్ని ఫ్యూ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఓకేనా? ఒక రోజులో ఏది రాదు, కొంచెం ముందుకెళ్తే తప్ప మీకు ఇది గుర్తుండదు. అందుకే చెప్తున్నా, స్ట్రాంగెస్ట్ ప్రిపరేషన్ ఉండాలి. నేను ఒకటే మాట చెప్తా, మీరు ఒక అలవాటు చేసుకోండి. అలవాటు ఎలా చేసుకోండి అంటే, నేను ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా కూడా మీరు కొన్ని అలవాటు చేసుకోండి. నెంబర్ 1 ఏంటంటే, సో రూత్లెస్ ఫోకస్. ఎంత దారుణంగా ఫోకస్ చేస్తారంటే, నేను చెప్పిన టైంలో ఆ పదాల మీద తప్ప ఇంకా దేని మీద మీరు ఫోకస్ చేయకండి. రెండవది స్టే కామ్. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత బెటరు. స్టే కామ్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇన్ని కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకున్నారు. ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అంటే ఎంత చదువు వచ్చినా ఏమొచ్చినా ఎగ్జామ్ హాల్లో మీరు చివరిగా బబుల్ చేస్తే ఇంకా 5 నిమిషాలు బబులింగ్ ఉందన్నప్పుడు కూడా మీరు ఆ ప్రెషర్ కింద తప్పుడు బబుల్ చేసి లైఫ్లో నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను మరీ చెప్తున్నా, ఆ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ని ఈ రోజు నుంచే ఎలా అంటే, ఒకరు మిమ్మల్ని తిట్టినా కూడా మీరు ఓపికగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగి కావాల్సిన మొట్టమొదటి లక్షణం మీ ఓపిక. అది ఇక్కడ మీకు దాన్ని టెస్ట్ చేసుకోండి. మరే మూడవది మాస్టర్ ద బేసిక్స్. సో చూడండి, మాస్టర్ ద బేసిక్స్ అనే పదం రాసిన, ఇది చాలా విలువలతో కూడిన పదం అండి. ఎందుకు నేను ఈ పదం రాసిన అంటే, మాస్టర్ ద బేసిక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండండి. ఇప్పుడు చూడండి, రూప్కుండ్ లేక్ దట్ ఈస్ నథింగ్, ఇది నథింగ్. బట్ ఇక్కడ సంథింగ్ ఏంటంటే, దట్ ఇస్ స్టాటిక్ జీకే ఆఫ్ ది ఉత్తరాఖండ్ స్టేట్. ఇలా గుర్తుపెట్టుకునే వాళ్ళు స్టేట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మీరుంటే మీకు జరిగే లాభం గురించి చెప్తున్నా. ఓకేనా? మరి నాలుగో పాయింట్ ఏంటంటే, అవాయిడ్ మోర్ బుక్స్. మీరు అధికంగా పుస్తకాలని చదివి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. మోర్ బుక్స్ మీన్స్ మోర్ మార్క్స్ అనే ఆ ఒక పదాన్ని మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఎందుకంటే నేను ఇన్ని కరెంట్ అఫైర్స్ చెప్పినా కూడా చాలామంది అడుగుతున్నాను నన్ను, ఏమని అడుగుతున్నానంటే, సరిపోతుందా, ఇంకా వేరే తీసుకో. అరే ఫస్ట్ ఉన్నది ఫినిష్ చేయండి అయ్యా, ఉన్నది ఫస్ట్ ఫినిష్ చేయండి, ఆ తర్వాత వేరే దానికి వెళ్ళండి. ఉన్నది ఫినిష్ చేయకుండా అది ముట్టి ఇది ముట్టి ఇంకోటి ముట్టి ఈ లూఫోల్లో తిరగడమేనా మీరు చేసేది? మనకి కరెంట్ అఫైర్స్లో మొత్తం కింద వస్తాయి, 30 మార్కులు వస్తాయి. ఈ 30 మార్కులు ఎంత తోపు, ఎంత తురుము, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా ఇక్కడ స్కోర్ చేసేది హయ్యెస్ట్లో 18 కరెక్ట్ పెట్టండి స్కోప్ ఉంది. మరి మిగతా 12 వాళ్ళకి కూడా తెలియదు. ఇది రియాలిటీ అండి, ఇది మాత్రమే రియాలిటీ. అయితే ఇంతలో ఉన్నప్పుడు మీరు మీకు సంబంధించిన సబ్జెక్టుల జోలికి, ఎకానమీ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని, ఫస్ట్ మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నో దాని జోలికి వెళ్ళండి, ఆ తర్వాతే మిగతావి. అలా ఈ 18 మార్క్స్ సాధించే వాడే రేపు పొద్దున విన్నర్. అలా కాకుండా మీకు 10 మార్కులే వచ్చి మరి 20 మార్కులు రాళ్ళేస్తే ఎలా చెప్పండి? ఇప్పుడు ఆ 12 మీరు రాళ్ళేస్తే మీకు తగిలే మార్కులు 4 వరకు తగులుతాయి. ఓకేనా? మరి అలా నేను చెప్పేది. సో ఇక్కడ మీరు కొంచెం చాకచక్యంగా బిహేవ్ చేయండి. ఇక నా ఐదవ పాయింట్ ఓకే, స్టడీ లెస్. అత్యంత తక్కువగా చదవండి, కానీ రివైజ్ మోర్. ఈ పదం కొన్ని వందల మంది విద్యార్థుల దగ్గర నుంచి, వాళ్ళ నోటు నుంచి విన్న పదం ఏంటంటే, సార్ ఆ టాపిక్ నాకు తెలుసు కానీ నేను తప్పు చేశా, నాకు తెలియని టాపిక్ ఎగ్జామ్లో రాలేదు, నేను తప్పు చేశా. అదే ఇది. తక్కువగా చదవండి, రివిజన్ మాత్రం అత్యధికంగా చేయండి. చెప్తున్నా సార్ ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, అదే నీ డౌట్, నేను చెప్తా. ఎన్నిసార్లు రివిజన్ చేయాలి చెప్తున్నా. ప్రతి సబ్జెక్టుని మీరు 20 సార్లు రివిజన్ చేయండి. ఓకేనా? సో మొదటిసారి రివిజన్ చేసినప్పుడు మీకు 2 to 3 months టైం పడుతుంది. రెండోసారి రివిజన్ చేసినప్పుడు మీకు 1 month టైం పడుతుంది. మూడోసారి రివిజన్ చేసినప్పుడు మీకు ఒక 28 days. నాలుగోసారి రివిజన్ చేసినప్పుడు మీకు 25 days. ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి, 8సారి, 20సారికి వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పన్నా, మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఇక్కడ చూసుకుంటారు. ఆ హెడ్డింగ్స్తో పాటు మీకు కావాల్సిన డేట్లు ఉంటాయండి, కొన్ని డేట్లు ఉంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఉంటాయి. దాంతోపాటు కొంతమంది నేమ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇలా ఎక్కడైతే మిమ్మల్ని ట్యాకిల్ చేస్తుందో, మిమ్మల్ని ట్విస్ట్ చేస్తుందో అక్కడికి మీరు వెళ్తారు. ఓకేనా? సో అలా. ఇక 6th పాయింట్, దిస్ ఈజ్ మోర్ డేంజరస్ పాయింట్, దట్ ఈస్ అవాయిడ్ మోర్ బుక్స్. మీరు అత్యధికమైన బుక్స్ని వదిలేయండి. ఫోకస్ ఆన్ పీవైక్యూస్ అండ్ MCQs. ఈ MCQs కూడా ఈ పీవైక్యూస్ తర్వాత మాత్రమే చేయండి. ప్రీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు పోలి చూసుకుంటే 2016 జరిగింది, ఇది 2018 జరిగింది, తర్వాత 2022లో జరిగింది. సో ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ ప్రిలిమ్స్లో 2 పేపర్లు, మెయిన్స్లో 2 పేపర్లు, అంటే 4. ఇలా 4 ముళ్ళ 12 పేపర్లు. మరి 12 పేపర్లలో ఒక్కొక్క పేపర్లో మీరు 200 మార్కులు, అంటే 200 క్వశ్చన్ చూసుకున్నా 2400 బిట్లు మీ సొంతం. ఆ బిట్లని మీరు
లో లెవెల్లో చూసుకోండి, మిడిల్ లెవెల్ చూసుకోండి, అడ్వాన్స్ లెవెల్లో చూసుకోండి. ఇలా ట్యాకిల్ చేయండి. ఎన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నా లాస్ట్కి మీ ప్రాణాలు కాపాడేది స్టాటిక్ జీకే మాత్రమే. మరీ చెప్తున్నా. ఓకేనా? సరే, ఇక మనం మూవ్ అవుతాం. ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ 6 పాయింట్లు డెడ్లియస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్. సో దేవన్ ఐలాండ్. సో ఇక్కడ మనకి దేవన్ ఐలాండ్ వచ్చింది. దీన్ని మాట్లాడే ముందు దీని లొకేషన్ నేను చూపిస్తాను. ఓకేనా? సో సార్ ఎందుకు సార్ ఇలా లొకేషన్ చూపిస్తారు, మరి వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చూపించారు కదా మనకి. సో ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అంటే, ఒకటండి, కంటితో చూసింది గుర్తుపెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. కంటితో చూసింది అంత సింపుల్గా ఎవరు కూడా అంటే మర్చిపోలేరు. ఆ కాంటెక్స్ట్లో నేను దీన్ని మీకు ఇలా తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు దేవన్ ఐలాండ్ గురించి డైరెక్ట్గా చెప్పొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ దాని లొకేషన్ చూసాక మీకు ఒక ఫీలింగ్ వస్తుందండి, ఆహా నేను పలానా ప్లేస్లో ఉన్నా. ఓకే, పలానా ప్లేస్లో ఉన్నా, పలానా ప్లేస్ ఇలాంటి అన్ఇన్హాబిటెడ్ రేంజా అన్న విషయం ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో దేవన్ ఐలాండ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దేవన్ ఐలాండ్కి ట్రావెల్ అవుతున్నాం. ఓకే, మీకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ దేవన్ ఐలాండ్ అనేది మొత్తం కూడా మంచు అనే ఏరియాలో మనకి లొకేట్ అయ్యింది. సరే ఓకే, అంత బాగుంది. సో చూసుకుంటే మనం ఉన్న రీజియన్ని ఏమని పిలుస్తున్నాం? ఆ రీజియన్ని సో చూడండి, ఇదంతా ఏంటి మనకి నార్త్ అమెరికా. ఓకేనా? ఇదంతా కూడా మనకి నార్త్ అమెరికా. ఈ నార్త్ అమెరికాలో మనకి కెనడా అని ఒక అతిపెద్ద దేశం కనబడుతుంది. ఓకేనా? ఈ కెనడా మనకి ఏరియా దృష్టిలో చూసుకుంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఏరియా ఉన్న కంట్రీ. ఫస్ట్ రష్యా, సెకండ్ మనకి కెనడా. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఏంటంటే అమెరికా కానీ, చైనా కానీ, సో మనకి బ్రెజిల్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ ఇలా మనకు వస్తుంటాయి. ఓకేనా? సో చూసుకుంటే ఇదంతా మనకి ఏ రేంజ్లో ఉంది? ఆర్కిటిక్ రేంజ్లో ఉంది. ఆర్కిటిక్ రేంజ్లో కెనడాకి చెందిన దీవిగా మనం దీన్ని మాట్లాడుకుంటున్నాం. సో కెనడాకి చెందిన దీవిగా ఇప్పుడు నేను దేవన్ అనే ఐలాండ్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకు సార్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, సో ఈ ప్లేస్ మొత్తం కూడా అన్ఇన్హాబిటెడ్. ఓకే, నేను రాస్తున్న పదం వినండి, అన్ఇన్హాబిటెడ్. ఇన్హాబిటెడ్ అంటే నివాసాలు ఏర్పరచుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి జనాభా ఉండరు. ఓకేనా? ఎలాంటి జనాభా ఉండరు. మరి ఉండరు కాబట్టి మనం ఏం చేస్తాం? ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి మోర్ టైం దొరుకుతుంది, మోర్ ప్రాబబిలిటీ ఉంటుంది. అయితే కాంటెక్స్ట్ ఏంటంటే నాసా యూజెస్ దేవన్ ఐలాండ్. ఎవరు వాడుతున్నారు? నాసా. రేపు పొద్దున సింపుల్గా ఆ నాసా దగ్గర యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ స్పేస్ ఏజెన్సీ, ఒక చిన్న మార్పు. ఓకేనా? సో చూడండి, నాసా యూజెస్ దేవన్ ఐలాండ్ టు స్టడీ ద మార్స్. ఇగో మనం మార్స్ అంటే తెలుగులో అంగారకుడు అనే గ్రహం అండి, రెడ్ ప్లానెట్ అని కూడా అంటాం మనం. ఆ అంగారకుడు అనే గ్రహాన్ని మనం పరిశీలించడానికి ప్రైమర్లీ బికాస్ మనం దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యారెన్. ఓకేనా? కంప్లీట్లీ బ్యారెన్ అంటే ఏంటి? జనరల్గా ఈ పదాన్ని మనుషులకు వాడితే ఏమంటాం తెలుసా? రే షీజ్ ఏ బ్యారెన్ రా అంటే ఆమె గొడ్రాలు, పిల్లలు కన్నదాన్ని గొడ్రాలు అనే పేరుతో పిలుచుకుంటాం. రా చెట్టు బ్యారెన్ చెట్టు రా, అది మనకి కాయలు ఇవ్వదు. ఓకేనా? మీరు ఇక్కడ బ్యారెన్ ల్యాండ్ అంటే ఏంటంటే చూడండి, మొత్తం ఇక్కడ మనకి గింటలు ఏం పండవు, మొత్తం కంప్లీట్. ఓకేనా? సో అండ్ ఇట్స్ ఫ్రీజింగ్. ఇది మొత్తం కూడా మనకి చలికాలంలో గడ్డ కడుతుంది. అంటే పోలార్ డిసర్ట్ కండిషన్స్ అలో ద రీసెర్చర్స్ టు టెస్ట్ నెక్స్ట్ జనరేషన్ రోవర్స్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నా సార్ అంటే ఇక్కడ కనబడుతున్న ఈ టెర్రెస్ట్రియల్ కైండ్ ఆఫ్ గ్రౌండ్స్ సిచ్యువేషన్స్ మీకు మార్స్లో కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఒక రోవర్ని మనం నడిపిస్తే సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అదే రోవర్కి మార్స్ మీద కనబడ్డప్పుడు ఇక్కడ చేసిన టెస్ట్ ఏమవుతుంది? సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సూపర్ సక్సెస్ కోసమే మనల్ని ఇప్పుడు నాసా తీసుకుంది. అయితే మిమ్మల్ని అడుగుతున్నా నాసా అబ్రివేషన్ ఏంటని మీ పోలీస్ కానిస్టేబుల్ అడిగిండు. నాసా అబ్రివేషన్ ఏంటని మీ పోలీస్ కానిస్టేబుల్ అడిగిండు. మరి మీకు తెలుసా, తెలీదా? కామెంట్ చేయండి. ఓకే, సరే చూసుకుందాం. ఇక దీనికి సంబంధించి చూసుకుందాం అబౌట్ దేవన్ ఐలాండ్. ఓకే, సో దేవన్ ఐలాండ్ అనేది ఇది ఎక్కడుందంటే కెనడాకి సంబంధించిన ఒక ఆర్కిటిక్ ఆర్చిపెలాగో. చూడండి, ఈ టర్మినాలజీ మనకి వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్చిపెలాగో, ఇగో తెలుగులో రాస్తున్నాండి, ఆర్చిపెలాగో వచ్చింది. అదేవిధంగా ఇంకొక వర్డ్ చూస్తాం మనం, కోరల్ అనే వర్డ్ చూస్తాం. ఇంగ్లీష్లో కోరల్ అంటాం, మరి తెలుగులో అయితే ప్రవాల భిత్తికలు అనే పేరుతో మనం ఇక్కడ పిలుచుకుంటాం. ఓకేనా? సార్ ఈ రెండింటికి తేడా మీరు గమనించండి. ఎందుకు సార్ ఇంత స్పష్టంగా మాకు చెప్తున్న రీజన్ ఏంటంటే, సో మన దేశంలో ఉన్న ఈ ఐలాండ్స్ కూడా 2 రకాలమైన ఐలాండ్స్. ఒకటి ఏంటంటే కోరల్ ఐలాండ్కి వచ్చేసి లక్షద్వీపులు చెందినవి. మరి ఆర్చిపెలాగో గురించి చూసుకుంటే అండమాన్ దీవులు చెందినవి. మరి రెండింటికి తేడా ఇప్పుడు చెప్తా. కోరల్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ యానిమల్స్, సీ క్రియేచర్స్. ఓకేనా? ఈ యానిమల్స్ ఏం చేస్తాయంటే 24/7 కాల్షియం కార్బన్ CaCO3.
ఓకేనా. సో దీన్ని మనకి ఎప్పుడు స్రవిస్తూనే ఎప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటాయి. మరి ఇలాంటివన్నీ ఒక బస్ట్ లాగా మొత్తం వాటి శవాలు చేరుకుపోయి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఆ శవాల కుప్పలే మనకి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్గా మారిపోతాయి. మరి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే టెంపరేచర్ మస్ట్ బి 24 degrees Celsius, ఓకేనా. మరి రెండో కండిషన్ ఏంటంటే ద డెప్త్ షుడ్ బి 200 meters, అంటే డెప్త్ లోతు వచ్చేసి ఆ సముద్రంలో 200 మీటర్లు ఉండాలి. మూడోది ద సలినిటీ న్యూట్రల్, ఓకేనా, అక్కడ ఉన్న ఉప్పు శాతం మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉండాలి. ఈ కండిషన్స్ అప్పుడు మనకి ఇవి ఫామ్ అవుతాయి. మరి ఆర్చిపెలాగో ఎలా ఫామ్ అవుతుందంటే ఎప్పుడైనా కూడా మౌంటైన్స్ అంటే పర్వతాలు ఇలా 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 ఉబికి వచ్చి మనకి ఆ సముద్రంలో కనబడతాయి, ఓకేనా. అలా సముద్రంలో కనబడితే వాటిని మనం ఆర్చిపెలాగోస్ అంటాం, ఓకేనా. మరి ఇది ఇలాంటిదంటే కెనడాలో చూసుకుంటే ఆర్కిటిక్ రేంజ్లో కనబడుతున్న ఒక ఆర్చిపెలాగో, ఓకేనా. ఇది ఒక ఆర్చిపెలాగో చాలా హైట్లో ఉంటుంది మనకి ఇది, ఓకేనా. దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. ప్రపంచంలోనే జనాలు ఉండని అతిపెద్ద ఐలాండ్గా మనం దీన్ని చూసుకుంటున్నాం. అండ్ ఎల్లెస్మియర్ ఐలాండ్ లైస్ టు ద నార్త్ ఆఫ్ ద డేవన్. అంటే మన డేవన్ చూసుకుంటే ఇలా డేవన్ ఉంటే ఆ డేవన్ మీద మనకి ఇంకొక ఐలాండ్ ఉంది, దాని పేరు మనం ఎల్లెస్మియర్ ఐలాండ్ అంటున్నాం, ఓకేనా. మరి ఆ డేవన్ కింద మనం చూసుకుంటే బాఫిన్ బే అనే ఇంకొక బే మనకు కనబడుతుంది. చూడండి ఇక్కడ 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 మనం చూసుకుంటే ఇది కనబడుతుంది పక్కనే బాఫిన్ బే. ఇక బాఫిన్ బే అంటే ఏంటంటే మనం బే ఆఫ్ బెంగాల్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం కదా. ఈ బే ఏంటంటే మనకి ఇట్లా అర్ధచంద్రాకారపు ఆకారం లాగా ఒక క్రిసెంట్ షేప్లో మనకి ఏర్పడుతున్న ఒక స్ట్రక్చర్ దీన్ని మనం బే అంటున్నాం. ఇక్కడ మనం మీద చూసుకుంటే దీన్ని మనం ఎల్లెస్మియర్ ఐలాండ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం, ఓకేనా. ఒకటి ఎల్లెస్మియర్ ఐలాండ్ ఉంది, పక్కనే ఇది ఈ రేంజ్ మొత్తం కూడా మనకి బాఫిన్ బే ఉంది, ఓకేనా. సార్ ఎందుకు సార్ ఇంత డీటెయిల్ చెప్తున్నారంటే చూడండి ఈ మధ్యలో కొన్ని క్వశ్చన్స్ పడుతున్నాయి, చాలా ట్రిక్కీ పడుతున్నాయి. ఎలా అంటే మనం స్టేట్ ఆఫ్ హార్మోన్స్ గురించి మాట్లాడుకుందాం, కానీ ఎంతమంది కూడా క్యూషమ్ ఐలాండ్స్ కానీ ఎంతమందికి క్లారెన్స్ స్టేట్ కానీ అదే విధంగా ఇప్పుడు మనకి ఇంకొక ఐలాండ్ వచ్చింది, కుర్కన్ ఐలాండ్ వచ్చింది. ఆ కుర్కన్ ఐలాండ్ దేనికి ఫేమస్ అంటే ఇరాన్కి సంబంధించిన టోటల్ చమురు, ఓకేనా, టోటల్ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా అక్కడనే రిఫైన్ అవుతుందంట. అది ఒక రోజుకి అప్రాక్సిమేట్లీ 7 million barrels పెట్రోల్ని పంపిస్తుంది. మరి దాన్ని బద్దలు కొట్టాలంటే అమెరికా కూడా భయపడుతుంది, ఎందుకంటే దాన్ని బద్దలు కొడితే ఫస్ట్ నాశనం అయ్యేది అమెరికానే, ఎందుకంటే వాళ్ళకే పెట్రోల్ దొరకదు అలా అన్నట్లుగా, ఓకేనా. ఈ ఐలాండ్స్ కొంచెం ఇంపార్టెంట్. మరి పక్కన ఐలాండ్స్ ఏం కాదు కానీ ఇప్పుడు దేవన్ ఐలాండ్ వచ్చింది, దిస్ ఈజ్ బిలాంగింగ్ టు విచ్ కాంటినెంట్, దిస్ ఈజ్ బిలాంగింగ్ టు విచ్ కంట్రీ, అలా మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇట్స్ షార్ట్ గ్రోయింగ్ సీజన్ అప్ టు ద 40 to 55 days. అప్పుడు ఇది మనకి కొంచెం నార్మల్గా కనబడుతుంది. ఎంత అంటే అప్పుడు మనకు 2 degrees 8 degrees వరకు మనకి సమ్మర్లోనే 2 to 8 degrees ఉంటుందంటే మరి నార్మల్ టైంలో ఎంత ఉంటుందో దట్స్ ఫర్ యువర్ ఇమాజినేషన్, దట్ ఈస్ -50 degrees Celsius అంత ఉంటుంది. సో లిమిటెడ్ సోలార్ ఎనర్జీ ఇన్పుట్ ఇక్కడ మనకు కనబడుతుంది, అంతలా సన్ ఏం మనకు కనబడదు. సో లిటిల్ ప్రెసిపిటేషన్ అంటే అప్పుడప్పుడు కొంచెం తుంపరుగా ఆ ప్లేస్లో మనకి వాటర్ పడిపోతుంటుంది, ఓకేనా. సో ఇట్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్స్ లైక్ ద ల్యాండ్స్కేప్ అండ్ ద కోల్డ్ డ్రై అండ్ ద రాకీ స్నో ఐస్ బ్లాంకెట్ ఇట్లా మనకి అంతా కనబడుతుంది. నాసా ఎక్స్క్లూజివ్ ఏం చేస్తుందంటే మార్స్ని టెస్ట్ చేయడానికి దీన్ని వాడుకోవడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లెప్రసీ, ఓకే. గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ మీద ఈసారి క్వశ్చన్ పడడానికి మోర్ ప్రాబిలిటీ ఉందండి. ఇంతకుముందు మనం చాలాసార్లు క్వశ్చన్స్ పడ్డాయి లెప్రసీ. మరి ఈ టాపిక్ దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి బయాలజీ రిలేటెడ్ అండి, మీకు జీవశాస్త్రం ఉంటుంది. ఆ బయాలజీ రిలేటెడ్లో మనకి ప్యాథోజన్ అంటే తెలుగులో వ్యాధి నిర్ధారక శాస్త్రం అనే పేరుతో మనం చూసుకుంటాం. అంటే ఏ రోగాలు దేంతో వస్తాయి. ఇటీవలి కాలంలో మనం ఏమేమి మాట్లాడుకుందాం, నిఫా వైరస్ గురించి మాట్లాడుకుందాం, రివిజన్ చేశారా. నెక్స్ట్ హెచ్పివి వైరస్ గురించి మాట్లాడుకుందాం. నిన్ననే మనం సిఫిలిస్ గురించి మాట్లాడుకుందాం, అవునా కదా. సో ఇలా నెక్స్ట్ మనకి ఇంకా రెడీగా ఉన్నాయి మమ్స్ కానీ మీజల్స్ కానీ రుబెల్లా కానీ సో చికెన్ పాక్స్ కానీ ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మరి దేనికి కారణం, మలేరియా కానీ ఇవన్నీ. సో ఇక్కడ థింగ్ ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంబంధించిన మినిస్టర్ ఇక్కడ ఏమంటుందంటే ఇన్ఫామ్ చేసింది. ఎవరికి ఇన్ఫామ్ చేసింది? రాజ్యసభకి ఇన్ఫామ్ చేసింది. అంటే రాష్ట్రాల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సభ కాబట్టి ఇట్స్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టేట్స్, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ద రాజ్యసభ. లోక్సభ అంటే అది డెమోక్రటిక్ ఫామ్లో వస్తుంది. రాజ్యసభ అంటే రాష్ట్రాలకి ప్రాతినిధ్యంగా ఒక అభ్యర్థి మనకు కనబడతాడు, అతను రాజ్యసభలో ఎంపిక మనకు కొనసాగుతాడు. రాజ్యసభకి మనకు ఓటేసే అధికారం లేదు. సరే వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారంటే దేని గురించి మాట్లాడుతున్నారంటే నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఎరాడికేషన్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా నిర్మూలించాలి. దేన్ని నిర్మూలించాలి? కుష్టి వ్యాధిని నిర్మూలించాలి. మరి కుష్టి వ్యాధి అది ఎంత డేంజరస్ వ్యాధో మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ లైఫ్లో కుష్టి వ్యాధి వచ్చిన చూస్తారా ఈ మధ్యలో? నేనైతే నా చైల్డ్హుడ్ నేను చూసిన, బట్ ఇప్పుడు నాకు చూడడానికి ఒక్కరు కూడా కనబడట్లేదు. ఎందుకు? సో మన గవర్నమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మ్యాక్సిమం పీపుల్కి ఇది కవర్ అయిపోయింది. ఇండియాలో ఇప్పుడు మ్యాక్సిమం
ఎరాడికేషన్ 99.9999999% మనకు కనబడుతుంది. ఓకేనా? సరే చూద్దాం ఇప్పుడు దీనికి సంబంధించి. సో బేసికల్గా ఈ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇది ఎలాంటి ప్రోగ్రామ్? ఇప్పుడు హెల్త్ అనేది మనకి దేంట్లో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది మనకి ఇది ఏ లిస్ట్ అంటే హెల్త్ మీద ఓన్లీ సెంట్రల్ మాత్రమే దృష్టి పెట్టాలా? సెంట్రల్ మాత్రమే దృష్టి పెట్టాలా? ఏ స్టేట్లు దృష్టి పెట్టద్దా? స్టేట్లు దృష్టి పెట్టందే మనకి వాడుకున్నారా ఆరోగ్యశ్రీ పథకం? సెంట్రల్ ఇస్తుందా, స్టేట్ ఇస్తుందా? ఇప్పుడు మళ్ళీ మనకి ఏమైనా ఉంటే కేసీఆర్ కిట్ అని, రేవంత్ రెడ్డి ఇంకేమో చేసిందని, ఇన్ని పడగల ఇదని, అంటే స్టేట్కి బాధ్యత ఉంది, సెంట్రల్కి బాధ్యత ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్, అది మనకి ఉమ్మడి జాబితాలో ఉంది. దట్ ఈజ్ వై ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే సెంట్రల్ మనకి కొంత స్పాన్సర్ చేస్తుంది, దాని ప్రకారంగా ఇక్కడ మనం మూవ్ అవుతున్నామని అర్థం. ఓకేనా? సో అండ్ ద ఓవర్ రీచింగ్ అంబ్రెల్లా ఆఫ్ ద నేషనల్ హెల్త్ మిషన్, ఇది మనకి నేషనల్ హెల్త్ మిషన్ కింద, అంటే నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఒక పెద్ద మిషన్, దాని కింద వచ్చిన ఒక చిన్న స్కీమ్. దీని కింద చాలా పథకాలు, స్కీమ్స్, ఇనిషియేటివ్స్ ఎన్నో ఉంటాయి మనకి. అందులో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అవేర్నెస్ చేస్తాం, ఈ రోగం వస్తే మనం ఎలా తగ్గించుకోవాలి, ఎలా టెస్టులు చేసుకోవాలి, ఏ మెడిసిన్స్ వాడుకోవాలి, ఇలా మొత్తం చేసి ఒక క్యాంపెయిన్ లాంటిది అన్నట్లుగా. ఏమేంటంటే ద ప్రైమరీ ఎయిమ్ ఇస్ ద కంట్రోలింగ్ ద లెప్రసీ స్ట్రాటజీ దస్ ద నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ ద లెప్రసీ కంట్రోల్. లెప్రసీని ఎలా కంట్రోల్ చేయాలి? మరి గోల్ చూసుకుంటే లెప్రసీ ఫ్రీ బై ద ఇంటరప్టింగ్ ట్రాన్స్మిషన్స్, ఎలిమినేటింగ్ ద స్టిగ్మా. ఆ ఒక వరస్ట్ మోడ్ నుంచి మన దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకొచ్చినాం. ద ప్రోగ్రామ్ ఆఫర్స్ ద ఫ్రీ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద ప్రివెన్షన్. దాన్ని ఎలా రిమూవ్ చేయాలో మీ ఇక్కడ ఫ్రీగానే సర్వీసెస్ ఇస్తుంది గవర్నమెంట్, ఎలా డబ్బులు తీసుకోవట్లేదు. ఇక డయాగ్నోస్ టెస్ట్ మరి మీకు అది ఉందా లేదా, దాన్ని కూడా మీకు ఫ్రీ. ఇప్పుడు మీరు వెళ్ళి మీరు తెలంగాణ హాస్పిటల్ సమస్యలు మీరు వెళ్తుంటే మీకు ఫ్రీగా టెస్ట్ చేస్తారు. మీకు మరుసటి రోజు మీకు మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ పీడిఎఫ్ మొత్తం వస్తుంది. మీకు బీపీ ఎంత ఉంది, మీకు మలేరియా ఉందా, డెంగ్యూ ఉందా, అలా. సో అండ్ ద ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్ ఆఫ్ ద లెప్రసీ, ఆల్ ద పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ అక్రాస్ ద ఇండియా. అసలు ఇండియాలో ఎక్కడ లేకుండా గవర్నమెంట్ దీన్ని చర్యలు తీసుకుంది. అంటే టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ద ఆల్ ద స్టేట్స్ అండ్ డ్యూటీస్. ఓకేనా? ఇలా ఇది మనకు వచ్చింది. అయితే ఈ డేటా మొత్తం అంటే ఇప్పుడు ఈ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం, అంతా బాగానే ఉంది. అయితే ఎగ్జామ్లో ఏమడతారంటే రేపు పొద్దున మన్ని ఇక డైరెక్ట్గా నిక్స్త్. ఓకేనా? ఇగో నిక్స్త్ అని ఒక పదం ఇచ్చేసి ఈ నిక్స్త్ దేనికి సంబంధించిన ఒక పోర్టల్ అంటే డైరెక్ట్గా అడుగుతాడు. ఈ నిక్స్త్ అనే పోర్టల్ ఏంటంటే ఒకసారి నేను మీ ముందు చూపిస్తాను. ఇది చూడండి, నేను నిక్స్త్ అని టైప్ చేయగానే మీకు ఏం కనపడుతుంది చూడండి. నిక్స్త్ నిక్స్త్ 2.0. ఓకేనా? నిక్స్త్ 2.0 దీన్ని నేను ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ ఓపెన్ చేయగానే అంటే ఇట్లాంటి వెబ్సైట్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చూడండి అక్కడ ఏముంది, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఉంది మనకి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ శాఖ వాళ్ళు దీన్ని ఇస్తారు. ఇక్కడ ఏమంటుందంటే ద నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ మనకి ఎలా వర్క్ అవుతుంది, ఆ లెప్రసీ ఫ్రీ ఇండియా దిశగా మనం ఎలా ముందుకెళ్తున్నాం, సో మొత్తం ఆబ్జెక్టివ్స్ మనకి ఏంటి, ఇప్పటివరకు మనం ఎంత అచీవ్ చేసినాం. సో ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క సంవత్సరంలో మనకి ఇది ఎలా మన కంట్రోల్కి వచ్చింది, 2024 ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇవి చూడండి మొత్తం కూడా మనకి ఈ డేటా ఇలా ఉంటుంది. ఎందుకు సరే ఇలా చూపిస్తున్నంటే నేను డైరెక్ట్ చెప్పొచ్చు నిక్స్త్ దీని గురించి పనిచేస్తుందని చెప్పొచ్చు, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే సో ఇక్కడ మీరు చదువుతున్నారు కాబట్టి ఒకసారి చూడండి. ఇది మనకి 2.0 వచ్చింది. ఇది మనకి ఇలాంటి థింగ్ ఎప్పుడు వస్తుందంటే 2023లో వచ్చింది. ఇక ఫైనల్గా మన దేశం లెప్రసీని కంప్లీట్గా ఫ్రీ ఎప్పటికి చేద్దాం అనుకుంటుందంటే 2027 కల్లా దేశం అనేది ఇక లెప్రసీ ఉండొద్దు, లెప్రసీ ఏ ఒక్క చిన్నారికి కూడా ఈ లెప్రసీ సోకద్దని ఆ ఎలిమినేషన్ సంవత్సరాన్ని ఇక్కడికి పెట్టుకోవడం జరిగింది. అయితే కొత్త వాళ్ళకి ఇది కొంచెం సార్ అంటే మరి ఇంత ఎలాబరేట్ చేసి చెప్తుండు, దీనికి ఎంత సీన్ ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి అరకొర మార్కులు పోగొట్టుకున్న వాళ్ళకి ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? లాస్ట్ టైం కొన్ని క్వశ్చన్స్ అడిగారు. విచ్ ఇయర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ది టీబీ, విచ్ ఇయర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ది మలేరియా, విచ్ ఇయర్ పోలియో కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ అవర్ ఇండియా. అవునా కదా? వెరీ రీసెంట్గా డెన్మార్క్ ఒకటి ఎలిమినేషన్ అయిపోయింది. దేనికి? HIV కానీ సిఫిలిస్ కానీ తల్లి నుంచి బిడ్డకి రావద్దు అనే విషయంలో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దాన్ని తారీఖు చేసింది. మంచిగా చేసేది మీరని. చూడండి ఇట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకేనా? లెప్రసీ చూసుకుంటే 2027కి మనం చూసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా మనం చూసుకుంటే ఆబ్జెక్టివ్స్ లెప్రసీ గురించి ఎలా ఉన్నాయంటే రెడ్యూస్ ద ప్రీవాలెన్స్ రేట్ లెస్ దాన్ ద 1 out of the 10,000 పాపులేషన్ ఎట్ ద సబ్ నేషనల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్.
అంటే ఇప్పటికీ లెప్రసీని మనం ఎంత ఎంత కంట్రోల్ చేసినాం అంటే ముందస్తుగానే ప్రీవాలెన్స్ రేట్ లెస్ దాన్ ఎంత తగ్గిపోయిందంటే 10,000 మందిలో ఆ ఒక్కరు కూడా ఇప్పుడు రావట్లేదు అది లెప్రసీ చూసిరా. అండ్ ద గ్రేడ్ టు డిసబిలిటీ పర్సంటేజ్ లెస్ దాన్ ద 1 ఎమంగ్ ద న్యూ కేసెస్. అసలు చెప్పాలంటే మ్యాక్సిమం మన దేశంలో కంప్లీట్గా జీరో స్టిగ్మా ఏం లేదు దీనిది, అంత అలా తీసుకొచ్చింది మన గవర్నమెంట్. ఓకేనా. మరి నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో నంబర్ 1 ఏంటంటే రేపు పొద్దున మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఎలిమినేషన్ అంటే రేపు పొద్దున మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఎలిమినేషన్ అంటే ఏ రోగాన్ని ఏ సంవత్సరంలో గవర్నమెంట్ మన దేశం నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేద్దాం అనుకుంటుంది. ఓకేనా. ఇక టీబీ గురించి చూసుకుందాం. మరి టీబీని గవర్నమెంట్ ఎప్పటికి దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటుందంటే 2025కి దీన్ని కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. దాని ప్రకారం చూసుకుంటే మన దేశంలో 90% టీబీలు ఎలిమినేట్ అయిపోయినాయి. అదే ఎస్డీజీ ఎప్పటికి పెట్టుకుంది అంటే ఎస్డీజీ గోల్స్ ప్రకారంగా 2030 కల్లా అది ఎలిమినేట్ అవ్వాలనుకుంటుంది. మరి ఇక్కడ ఎస్డీజీ అంటే ఇది మనకి ఎలా వచ్చింది, అజెండా 21 అని ఒకటి ఉంటుందండి. అజెండా 21 అని ఒక ఫార్ములా మనం రాసుకున్నాం. అజెండా 21 అంటే 21st సెంచరీలో ఏం చేద్దామనే ఉద్దేశంతో 1992లోనే ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు, ఒక 189 దేశాలు రియో అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇది ఒకప్పుడు బ్రెజిల్కి క్యాపిటల్. అండ్ దీన్నే మనం ధరిత్రి సదస్సు లేదా ఎర్త్ సమ్మిట్ అనే పేరుతో పిలుచుకున్నాం. ఎర్త్ సమ్మిట్ అన్నా రియో సమ్మిట్ అన్నా ఏదన్నా ఒకటే. ఇక్కడ కొన్ని రిజల్యూషన్స్ వచ్చినాయి. ఒక రిజల్యూషన్ చూసుకుంటే క్లైమేట్ చేంజ్, ఒక రిజల్యూషన్ చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మరొక రిజల్యూషన్ చూసుకుంటే దట్ ఈస్ బయోడైవర్సిటీ. ఓకేనా. ఈ క్లైమేట్ చేంజ్ గురించి చూసుకుంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక సెపరేట్ బాడీని ఏర్పరచుకుందాం. ఇక ఎస్డీజీ గోల్స్ గురించి చూసుకుంటే దీనికి ఒక చరిత్ర ఉంటుందండి. ఈ చరిత్రలో భాగంగా మనం అజెండా 21 అని ఒక కాన్స్టిట్యూషన్ లాంటి బుక్ని మనం మేక్ చేసుకుందాం. ఈ బుక్ని మనం ఎలా సెగ్రిగేట్ చేస్తామంటే 2000 to 2015 కొన్ని గోల్స్ పెట్టుకున్నాం, 2015 to 2030 మరికొన్ని గోల్స్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ 2015 నుంచి 2030 వరకు పెట్టుకున్న గోల్స్నే మనం ఎస్డీజీ గోల్స్ ఉంటున్నాం. ఈ మొత్తంగా మనకి 17 ఉంటాయి. ఈ ఎస్డీజీ గోల్స్లో 17లలో హెల్త్ అనేది కూడా మనకి ఒక ముఖ్యమైన విషయం. ఆ హెల్త్లో టీబీని ప్రపంచ దేశాల్లో 2030కి ఎలిమినేట్ చేయాలనుకుంటే ఇండియా 2025కి దాన్ని ఎండ్ చేద్దామని ఒక ఏం పెట్టుకుంది. సక్సెస్ అయిందా అంటే 90% సక్సెస్ అయింది. మరి తర్వాత మీజల్స్ కానీ రుబెల్లా కానీ వీటికి ఎలిమినేషన్ ఎప్పుడు మనం 2026 పెట్టుకున్నాం. మరి మలేరియాకి ఎలిమినేషన్ ఎప్పుడు పెట్టుకున్నాం, 2027 పెట్టుకున్నాం. లింపేరియా ఫైలసిస్ అంటే బోధకాలు అంటాం, కాళ్ళు ఇన్ని తుబ్బుతే మనకి, వాటికి 2030కి మనం పెట్టుకోవడం జరిగింది. ఇక సికిల్ సెల్ అనేమియా ఇది ఎక్కువగా ఆడవాళ్ళకి వస్తుందండి. అనేమియా జనరల్ రక్తహీనత ఆడవాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. మరి సికిల్ సెల్ అంటే ఏంటంటే మనకి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా, అవి సికిల్ ఎట్లుంటుంది మనకి ఇట్లా ఉంటుంది కొడవలి, అట్లా కొడవలి షేప్లో మారిపోయి వాళ్ళకి అది చాలా ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎప్పటికి ఇరాడికేట్ చేద్దాం అనుకుంటుంది ఇండియా, 2047కి ఇరాడికేట్ చేద్దాం అనుకుంటుంది. ఈ డేటా నాది కాదు, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. మన దేశంలో ఏదైనా ఏ కరెంట్ అఫేర్ అయినా కూడా అది అథారిటీ ఇస్తే తప్ప అది కరెక్ట్ కాదు. మీ కళ్ళ ముందు ఎవిడెన్స్ చూపిస్తున్నా, నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, పిఐబి నుంచి తీసుకున్నా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న ఎవిడెన్స్లు అక్కడ ఎలా ఉంటే అదే రేపు పొద్దున్న ఎగ్జామ్లో కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. మన నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి. రీసెంట్లీ ఎలిమినేటెడ్ డిసీజ్ అంటే ఈ రీసెంట్గా కొన్ని డిసీజులు కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయినాయి మన దేశం నుంచి. ట్రకోమా ఇది ఎలిమినేట్ అయిపోయిందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సెషన్ నుంచి మాట్లాడిండు. ట్రకోమా అంటే కంటికి సంబంధించిన వ్యాధి. మరి కంటికి సంబంధించిన వ్యాధి వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకి మయోపియా, ప్రెస్ మయోపియా, హైపర్ స్టెగ్మా, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. మనకి కాన్వెక్స్ అద్దాలు ఎవరికి వాడాలి, కాన్కేవ్ అద్దాలు ఎవరికి వాడాలి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనకు ఉంటే అవి మీకు బయాలజీ పంటలు చూసుకోండి. మరి నెక్స్ట్ కాలా ఆజర్, దీన్ని 2023లోనే మనం ఎలిమినేట్ చేసినాం. కాలా ఆజర్ ఇది ఒక ఈగ కుట్టడం వల్ల వస్తుంది, ఎక్స్ట్రీమ్గా నిద్రపోతారు ప్రజలు. మరి నెక్స్ట్ యాసు, అమ్మ బాబోయ్ చాలా డేంజరస్ రోగం అండి, నేను చెప్పలేను, మీరే దాన్ని గూగుల్లో చూడండి. అది చూస్తే మాత్రం వామిట్ వస్తుంది, అంత డేంజరస్ రోగం. ఏంటంటే మనకి కన్నుగుడ్లు పొడుచుకొని ముందుకు రావడం, మూతి పొడుచుకొని ముందుకు రావడం, అసాధారణమైన బొబ్బలు ఏర్పడడం, అది వస్తే మ్యాక్సిమం మరణమే. అది 2016లో మనం అంటే ఇండియా డిక్లేర్డ్ ఇట్ ఫ్రీ ఫ్రమ్ ద 2016. ఇక మనం పోలియోని 2014కి ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం, కానీ మన అదృష్టం కొద్దీ 2011లోనే పోలియో కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది మన దేశంలో. అది కూడా వెస్ట్ బెంగాల్లో లాస్ట్ కేసు కనబడ్డది. ఇది లాస్ట్ టైం మీ ప్రీవియస్ ఇయర్ కానిస్టేబుల్ క్వశ్చన్ ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. మరి లెప్రసీని మనం ఎప్పుడు తీసుకుందాం, 2005 తీసుకుందాం. దీని ఎలిమినేషన్ని మనం 2027 కల్లా ఈ ఇండియా నుంచి దాన్ని పోగొడదామని డిసైడ్ అయిపోయినాం. ఇక నెక్స్ట్ గినియా వాము, కొన్ని మనకి పురుగులు ఉంటాయండి మన శరీరంలోకి వెళ్తే, అవి మనకి ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ అది మనకి 2000 సంవత్సరం ఎలిమినేట్ అయిపోయింది. ఇక స్మాల్ పాక్స్ అమ్మవారు పోచమ్మ ఏమని అనుకోండి, దాన్ని ఎలిమినేట్ చేయడంలో ఈ దేశం మా దేశం ఇవన్నీ కాదు,
ప్రపంచ దేశాలు మొత్తం ఏకమే దాని మీద పగబట్టి 97 దాన్ని ఖతం చేసేసింది. ఇప్పుడు దానివల్ల ఒక్కటంటే ఒక్క మరణం కూడా ఈ భూమి మీద జరగట్లేదు. ఓకేనా? సరే, ఇలా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఏమున్నాయో ఆ పాయింట్స్ మొత్తాన్ని మీరు నోట్ చేసుకోండి. అఫ్ కోర్స్ మళ్ళీ బయాలజీలో కనబడవని నేను చెప్పట్లేదు. అక్కడ కనబడితే ఇక్కడ కనబడితే అక్కడ మీరు చదివిన దాన్ని ఇక్కడ రివిజన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్.